హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ది సెషన్. ఈ రోజు మనం క్లాస్లో టెస్ట్ ఎక్స్ప్లెనేషన్లో భాగంగా మిడివల్ కింగ్డమ్స్ ఆఫ్ ద డెక్కన్ అండ్ సౌత్ ఇండియా చూడబోతున్నాం. సో మిడివల్ కింగ్డమ్స్ ఆఫ్ డెక్కన్ అండ్ సౌత్ ఇండియా అంటే మనకి ఏమేమి కింగ్డమ్స్ వస్తాయి? కాకతీయాస్ వస్తుంది, మనకి హోయసలాస్ వస్తుంది, పాండ్యాస్ వస్తుంది, యాదవ డైనాసిటీ అండ్ ఎట్ ద సేమ్ టైం మన హైదరాబాద్ని రూల్ చేసిన డెక్కన్ కింగ్డమ్స్. ఇవన్నీ కూడా మిడివల్ హిస్టరీలో మనకి భాగం అనమాట. సో వీటికి స్పెసిఫిక్గా ఒక చాప్టర్, ఒక టెస్ట్ లాగా కాకుండా మనం ఎందుకంటే దీన్ని తెలంగాణ హిస్టరీలో ఎక్కువగా నేర్చుకుంటాం. సో ఇండియన్ హిస్టరీలో భాగంగా వీటన్నిటిని క్యూములేటివ్గా చేసేసి ఒక టెస్ట్ ప్రిపేర్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఈరోజు చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. మ్యాచ్ ద హిస్టారికల్ కింగ్డమ్స్ లిస్టెడ్ విత్ దేర్ కరెస్పాండింగ్ క్యాపిటల్ సిటీస్. కింద ఇవ్వబడిన రాజ్యాలను వాటి యొక్క రాజధానులతో జతపరచండి అని అడుగుతున్నారు. సో మనకి ఇక్కడ ఇచ్చిన కింగ్డమ్స్ అన్ని కూడా సౌత్ ఇండియన్ కింగ్డమ్స్ అనమాట. సో ఈ కింగ్డమ్స్ వాటి క్యాపిటల్స్ తోటి కరెక్ట్గా మ్యాచ్ చేయమంటున్నారు. మనకు ఆప్షన్స్లో ఏమి ఇచ్చారు? ఏ కింగ్డమ్స్ ఇచ్చారు? యాదవాస్, కాకతీయాస్, హోయసలాస్ మరియు పాండ్యాస్ ఇవ్వడం జరిగింది. సో యాదవాస్ రూల్ చేసిన ప్లేస్ ఏది అంటే దేవగిరిని వాళ్ళ క్యాపిటల్ లాగా చేసుకుని అక్కడి నుంచి వాళ్ళు రూల్ చేయడం జరిగింది. దేవగిరి అంటే ఏంటి? ప్రజెంట్ డే దౌలతాబాద్, దాన్నే దేవగిరి అని చెప్పి పిలిచేవాళ్ళు. నెక్స్ట్ కాకతీయాస్. మన కాకతీయులు ఎక్కడి నుంచి రూల్ చేశారు? మన తెలంగాణలో ఉన్న వరంగల్ నుంచి వాళ్ళు రూల్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఈజ్ హోయసలాస్. హోయసలాస్ వచ్చేసి ద్వార సముద్రం. అండ్ పాండ్యులు వచ్చేసి మనకి మదురై నుంచి రూల్ చేశారు. సో పాండ్యుల గురించి మనం ఆల్రెడీ సంగం లిటరేచర్, సంగం ఎరాలో కూడా ఆల్రెడీ చూసాం వీళ్ళ గురించి. ఓకేనా? సో మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్స్ ఏమవుతుంది? యాదవులు దేవగిరి క్యాపిటల్ని చేసుకొని రూల్ చేశారు, కాకతీయాస్ వరంగల్, హోయసలాస్ ద్వార సముద్ర అండ్ పాండ్యాస్ వచ్చేసి మదురై. సో ఇక్కడ మనకి కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుంది? 3142. ఆప్షన్ 2 అనేది మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది. Question number 2. Under which dynasties rule were the Ramappa and Pillalamarri temples constructed? రామప్ప మరియు పిల్లలమర్రి దేవాలయాలు ఏ రాజవంశం పాలనా కాలంలో నిర్మించబడ్డాయి అని అడుగుతున్నారు. సో మనకి రామప్ప టెంపుల్ మరియు పిల్లలమర్రి టెంపుల్ గురించి అడుగుతున్నారు. సో రామప్ప టెంపుల్ ఎక్కడుంది మనకి అంటే వరంగల్లోని పాలంపేట్లో ఈ రామప్ప ఆలయం ఉందన్నమాట. అండ్ పిల్లలమర్రి టెంపుల్ ఎక్కడుంది? పిల్లలమర్రి టెంపుల్ని ఏకేశ్వర ఆలయం అని కూడా పిలుస్తారు. సో ఈ పిల్లలమర్రి టెంపుల్ ఎక్కడుంది అని అంటే మనకి ఇది సూర్యాపేటలో ఉంది. ఓకే, సో ఈ రెండు టెంపుల్స్ ఎవరి పీరియడ్లో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది అనేది మనకి ఇక్కడ క్వశ్చన్. ఆప్షన్స్లో మనకి ఏమి ఇచ్చారు? ఇక్ష్వాకుస్, ఈస్టర్న్ చాళుక్యాస్, శాతవాహనాస్ మరియు కాకతీయాస్. సో రామప్ప టెంపుల్ మరియు పిల్లలమర్రి టెంపుల్ ఏవైతే ఉన్నాయో ఇవి రెండు కూడా కాకతీయుల కాలంలో నిర్మించబడ్డాయి అనమాట. సో కాకతీయ రూలర్ ఎవరైతే ఉన్నారో గణపతి దేవ, ఆయన యొక్క జనరల్ రేచర్ల రుద్ర, వాళ్ళ పీరియడ్లో ఈ రామప్ప టెంపుల్ కన్స్ట్రక్షన్ అనేది జరిగింది. మరి పిల్లలమర్రి టెంపుల్ కూడా కాకతీయులే నిర్మించారా అంటే లేదు. కాకతీయుల యొక్క ఫ్యూడేటరీస్ అంటే సామంతరాజులు ఉంటారు కదా, రేచర్ల ఫ్యామిలీ ఏదైతే ఉందో వాళ్ళు ఈ పిల్లలమర్రి టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది అనమాట. సో మనకి క్వశ్చన్ నెంబర్ 2కి ఏం ఆన్సర్ అవుతుంది? ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో రామప్ప టెంపుల్ అనేది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ స్టేటస్ కూడా దక్కించుకోవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఇండివిజువల్స్ ప్లేడ్ కీ రోల్ ఇన్ ద ఫౌండింగ్ ఆఫ్ ద విజయనగర ఎంపైర్? సో విజయనగర సామ్రాజ్య స్థాపనలో కింది వారిలో ఎవరి పాత్ర ముఖ్యమైనది అని అడుగుతున్నారు. సో విజయనగర సామ్రాజ్యాన్ని ఎవరు స్థాపించారు? హరిహర మరియు బుక్క. సో ఈ హరిహర మరియు బుక్కరాయ ఏదైతే విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారో అసలు వీళ్ళు ఆ సామ్రాజ్యాన్ని స్థాపించడానికి ముఖ్య కారణం ఎవరు అని అడుగుతున్నారు. సో మనకు ఆప్షన్స్లో ఏమి ఇచ్చారు? పోతన, విద్యారణ్య, శ్రీనాథ మరియు సాయన. మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి విద్యారణ్య అనమాట. సో విద్యారణ్య ఎవరైతే ఉన్నారో ఆయన ఒక ఫేమస్ పోయెట్ అండ్ స్కాలర్ కూడా. సో హరిహర అండ్ బుక్క ఒక రోజు వాళ్ళు అలా దారిలో వెళ్తుంటే ఏం జరుగుతుంది అని అంటే వాళ్ళు ఒక తోడేలు మరియు కుందేలు ఏవో ఉంటాయి, ఆ రెండు ఫైట్ చేసుకోవడం చూస్తూ ఉంటాయి అనమాట. సో ఆ సిచ్యువేషన్లో ఏం చేస్తుంది, ఆ చిన్న ర్యాబిట్ ఏం చేస్తుంది అంటే దాని అపోనెంట్ ఏదైతే చాలా పవర్ఫుల్ ఉందో దానికి అగెయిన్స్ట్గా ఇది చాలా ధైర్యంగా పోరాటం చేసి దాన్ని భయపెట్టి పంపించేస్తుంది అనమాట. అంటే వాళ్ళు హరిహర అండ్ బుక్క ఆ సీన్ని విట్నెస్ చేసిన తర్వాత యాజ్ ఇట్ ఈస్గా వచ్చి విద్యారణ్యకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. మేము ఇలా దారిలో వెళ్తుంటే మేము ఇలా ఒక సినారియోని చూసాము, విట్నెస్ చేసాము. సో ఇందులో కుందేలు ఎంత చిన్నదైనా కూడా అది చాలా ఫియర్స్గా, చాలా ధైర్యంగా దాని అపోనెంట్ని ఎదుర్కొంది అని చెప్పేసి చెప్తారు. సో అప్పుడు విద్యారణ్య ఏం చేస్తాడు? ఎస్, మీరు కూడా అలాగే మీరు ఎక్కడైతే మీరు ఈ ఇన్సిడెంట్ని విట్నెస్ చేశారో అదే లొకేషన్లో మీరు వెళ్ళి మీ విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించండి అని చెప్పేసి విద్యారణ్య హరిహర మరియు బుక్కాకి గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఆ విధంగా అలా వాళ్ళు విజయనగర ఎంపైర్ని స్థాపిస్తారు. ఓకే, సో మనకి క్వశ్చన్ నెంబర్ 3కి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? విజయనగర ఎంపైర్ని స్థాపించడానికి ఎవరికి గైడెన్స్ ఇచ్చారంటే విద్యారణ్య హరిహర అండ్ బుక్కాకి గైడెన్స్ ఇచ్చి ఆ సామ్రాజ్యాన్ని స్థాపించేటట్లు చేయడం జరిగింది.
నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. వాట్ వాజ్ ద పీరియడ్ ఆఫ్ ద రీన్ ఆఫ్ శ్రీకృష్ణదేవరాయ? శ్రీకృష్ణదేవరాయల యొక్క పాలనా కాలం ఏది అని అడుగుతున్నారు. సో శ్రీకృష్ణదేవరాయలు అంటే ఎవరు? విజయనగర సామ్రాజ్యంలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రూలర్స్ అనమాట. సో శ్రీకృష్ణదేవరాయలు రూల్ చేసిన పీరియడ్ ఏమంటారు అంటే గోల్డెన్ ఏజ్ ఆఫ్ విజయనగర ఎంపైర్ అని కూడా పిలవడం జరుగుతుంది. సో ఆయన రూల్ చేసిన టైం లైన్ అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్స్లో ఏమి ఇచ్చారు? 1509 to 1529, 1499 to 1520, 1509 to 1539, 1508 to 1528. సో ఆయన రూల్ చేసిన పీరియడ్ వచ్చేసి 1509 to 1529. ఆయన 1509లో రాజ్యాధికారం చేపట్టడం జరిగింది. సో అలా ఆయన 1529లో ఎప్పుడైతే చనిపోయారో అప్పటి వరకు కూడా ఆయన విజయనగర ఎంపైర్ని రూల్ చేశారనమాట. సో ఆ పీరియడ్ ఏదైతే ఉందో దీన్ని గోల్డెన్ ఏజ్ ఆఫ్ విజయనగర ఎంపైర్ అని పిలవడం జరిగింది. సో విజయనగర ఎంపైర్ని శ్రీకృష్ణదేవరాయలు రూల్ చేసి ఆయన చనిపోయిన తర్వాత ఆయన సక్సెసర్ అచ్యుత దేవరాయ విజయనగర ఎంపైర్ని రూల్ చేయడం జరిగింది అనమాట. ఓకే, మనకి ఇక్కడ 4th క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. హూ వాజ్ ద సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ ఎట్ ద టైమ్ ఆఫ్ విజయనగర ఎంపైర్స్ ఎస్టాబ్లిష్మెంట్? సో విజయనగర సామ్రాజ్యం ఏర్పడినప్పుడు ఢిల్లీ సుల్తాన్గా ఎవరున్నారు అని అడుగుతున్నారు. సో విజయనగర సామ్రాజ్యాన్ని ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు? హరిహర మరియు బుక్కరాయ ఆర్ హరిహర మరియు బుక్క అని కూడా పిలుస్తారు. సో వీళ్ళిద్దరు విజయనగర సామ్రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేసింది 1336లో. సో వీళ్ళు విజయనగర సామ్రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేసినప్పుడు నార్త్లో అంటే ఢిల్లీ సుల్తాన్లో రూలర్ ఎవరు అంటున్నారు. అంటే కాంటెంపరీ రూలర్స్ గురించి మనకి ఇక్కడ క్వశ్చన్ అనమాట. సో మనకు ఆప్షన్స్లో ఏమి ఇచ్చారు? ఫిరోజ్ షా తుగ్లక్, అల్లావుద్దీన్ ఖిల్జీ, మొహమ్మద్ షా అండ్ మొహమ్మద్ బిన్ తుగ్లక్. మొహమ్మద్ షాని ఎలిమినేట్ చేయొచ్చు ఎందుకంటే ఢిల్లీ సుల్తాన్ రూలర్ ఈయన కాదు కాబట్టి. అండ్ అల్లావుద్దీన్ ఖిల్జీని కూడా ఎలిమినేట్ చేయొచ్చు ఎందుకంటే అల్లావుద్దీన్ ఖిల్జీ 1200 ఆ పీరియడ్లో ఉన్నారు కానీ ఈ విజయనగర ఎంపైర్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఈయన లేరు. సో ఈయనను కూడా ఎలిమినేట్ చేయొచ్చు. మిగిలింది ఎవరు మనకి? ఫిరోజ్ షా తుగ్లక్ మరియు మొహమ్మద్ బిన్ తుగ్లక్. ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే మొహమ్మద్ బిన్ తుగ్లక్. సో మొహమ్మద్ బిన్ తుగ్లక్ ఎప్పుడైతే ఢిల్లీ సుల్తానేట్గా ఉన్నారో, ఆయన ఢిల్లీ ఏరియాని రూల్ చేస్తున్నారో అదే పీరియడ్లో సౌత్లో విజయనగర ఎంపైర్ని హరిహర మరియు బుక్కరాయ స్థాపించడం జరిగిందనమాట. సో ఇక్కడ ఫిరోజ్ షా తుగ్లక్ ఎవరు అంటే మొహమ్మద్ బిన్ తుగ్లక్ తర్వాత వచ్చిన అతను ఫిరోజ్ షా తుగ్లక్. సో మనకి ఈ ఆన్సర్ కూడా రాంగ్ అవుతుంది. ఇప్పుడు మనకి 5th క్వశ్చన్కి రైట్ ఆన్సర్ ఏమవుతుంది? మొహమ్మద్ బిన్ తుగ్లక్. సో విజయనగర ఎంపైర్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు వాళ్ళ కాంటెంపరీ రూలర్ ఎవరు నార్త్లో అని అడిగితే కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది అంటే మొహమ్మద్ బిన్ తుగ్లక్, ఢిల్లీ సుల్తాన్.